జగిత్యాలలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 22న కల్లెడ గ్రామానికి చెందిన శంకరయ్య ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన అతన్ని బెదిరించి బంగారం నగదు తీసుకున్నారని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులు శ్రీకాంత్, రాజు, మల్లేశంగా గుర్తించినట్లు వెల్లడించారు. ముగ్గురు నుంచి డబ్బులు, బంగారం రికవరీ చేసినట్లు స్పష్టం చేశారు. శ్రీకాంత్, రాజు, మల్లేశంపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 8 accused, a victim who is a gold shop owner. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ లొకేషన్ కనుక్కొని వాళ్ళకి ఆగి కొట్టి బెదిరించారు. ఆ తర్వాత విక్టిమ్కి ఒక రూమ్ తీసుకొని వాళ్ళతో 1 లక్షలు అమౌంట్ ఫోన్పే చేయించారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కూడా బెదిరించి తీసుకున్నారు. విక్టిమ్కి సారంగపస్ ఫారెస్ట్ ఏరియా తీసుకొని మళ్ళీ ఎక్కువ డబ్బులు అడగడానికి మళ్ళీ బెదిరించారు, కొట్టారు. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా వాళ్ళ అమ్మ పుస్తక తాడు కూడా తీసుకున్నారు. అదే క్రమంలో వాళ్ళ బ్రదర్ ఇన్లో తెలిసిన తర్వాత విక్టిమ్ మన దగ్గర వచ్చారు అండ్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత ఈ డిఎస్పీ జగిత్యాల ఆధ్వర్యం నైట్ మొత్తం మన 5 టీమ్ మీద మొత్తం ఫోకస్ చేసింది. మొత్తం CCTV చూసుకొని, మొత్తం టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తీసుకొని అందరికీ ఈరోజు ఈవినింగ్ వరకు అరెస్ట్ చేశాం. మొత్తం ప్రాపర్టీ దీనికి రికవర్ అయినాయి. దీంట్లో 8 accused, a victim who is a gold shop owner. రెండు కార్లు బయట రెండు బైక్స్ రెండు కార్లు బయట